ఈ కథ వింటే మీరు కూడా ఏడుస్తారు. ఒక ఇంట్లో తండ్రి కొడుకు అందరూ ఉండేవారు. తండ్రి కొడుకు ఎప్పుడు గొడవ పడేవాళ్ళు. తండ్రి కొడుకుని ఎప్పుడు తిడుతుండేవాడు. ఏరా ఏదైనా పని చూసుకోవచ్చు కదా, ఎప్పుడు ఖాళీగా ఎందుకుంటావు, ఈ వయసులో కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని చెప్పి తండ్రి ఎప్పుడు కొడుకుని తిడుతూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి కొడుకుని ఇంట్లోంచి పంపించేస్తాడు. నువ్వు వెళ్ళి ఏదైనా సాధించి ఏదైనా ప్రయోజకుడవి ఇంటికి తిరిగిరా అని చెప్పి కొడుకుని ఇంట్లోంచి తరిమేస్తాడు. కొడుకు కూడా కోపంలో సరే నేను వెళ్ళి ఏదైనా సాధించి ఇంట్లో అడుగు పెడతా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి సిటీకి వెళ్ళి ఆ పని ఈ పని చేసి బాగా కష్టపడి సంపాదించి 3 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మతంటాడు, వెళ్ళి మీ ఆయనకి చెప్పు నీ కొడుకు బాగా డబ్బు సంపాదించి ప్రయోజకుడై ఇంట్లో అడుగు పెట్టాడని చెప్పి చెప్పమంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, మీ నాన్న 2 సంవత్సరాల ముందే క్యాన్సర్తో చనిపోయాడు. మీ నాన్న చనిపోయే ముందు ఒక లెటర్ రాసి నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో ఈ లెటర్ నీకు ఇవ్వమన్నాడని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. లెటర్ తెరవంగానే, బాబు నువ్వు తిరిగి వచ్చే లోపల నేను బతుకుంటానో లేదో నాకు తెలియదు, నా క్యాన్సర్ అని నాకు ముందే తెలుసు, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదని అందుకే నేను ఇంట్లో తరివేశాను, నన్ను క్షమించరా అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది. తండ్రి ఏం చేసినా పిల్లల మంచి కోసం చేస్తాడు. తల్లిదండ్రులు తిడుతున్నారని చెప్పి కోపం పెంచుకోకండి, ఏది చేసినా మీ మంచి కోసమే. ఐ లవ్ యూ నాన్న అని చెప్పి కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. Download ShareChat.